కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మెదక్ పట్టణంలోని 27వ వార్డులో ఐతారం లలిత పక్షాన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిర్జాపల్లి మాజీ సర్పంచ్ పోతురాజ్ జనార్దన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి రామచందర్, చంద్రశంకరంపేట ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మల్లేష్, సాయిలు, పద్మారావు, ఖాజాపూర్ మాజీ ఎంపీటీసీ పోచాయ్ తదితరులు పాల్గొన్నారు. నిధులు నియామకాలు మనం వస్తే తెలంగాణ వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఇంటింటికి ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి, అన్ని 99 మాటలు చెప్పారు. గెలిచిన తర్వాత తెలంగాణ బాగుపడదా అంటే తెలంగాణ కాదు, కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రం బాగుపడదు. తెలంగాణలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందంటే ఎవరికి ఉద్యోగం వల్ల కేసీఆర్ కుటుంబంలో వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి. కేసీఆర్ కు సీఎం ఉద్యోగము, ఒక అల్లునికి మినిస్టర్ ఉద్యోగము, కొడుకు ఇంకో మినిస్టర్, బిడ్డకి ఎంపీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఆ తర్వాత ఇంకో అల్లునికి ఎంపీ ఇచ్చి వాళ్ళ ఇల్లు నింపుకున్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యోగంలో మనంతా కొట్లాడి ఈరోజు మెదక్ పట్టణంలోని 27వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ వార్డులో ఈ బస్సులో పర్యటన చేయడం జరిగింది. ఈ బస్సులో పర్యటిస్తుంటే ఇక్కడ ప్రజలందరూ కూడా వారికి సంబంధించిన వివిధ రకాల సమస్యలను అన్నిటినీ ఏకరువు పెడుతున్నారు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు. ఇక బస్సులలో సమస్యలన్నీ విలయతాండం చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతున్న విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు అవసరం ఉంది. దాంతోపాటు అసలు రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఆ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంది. దీనికి కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్నారు 200 యూనిట్ల వరకు. ప్రతి మహిళకు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆర్టీసీ బస్సుల్లో కేవలం మనం ఆధార్ కార్డు తీసుకొని పోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. అదేవిధంగా పేదలకు అందరూ కూడా రేషన్ కార్డు పైన సన్నబియ్యం ఇస్తున్నాము. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన 6 హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ 27వ వార్డులో మేము పర్యటించిన వరకు కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లలిత గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చిన్న సమస్యలని ఆ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి దృష్టికి తీసుకెళ్లి నీటి సమస్య కానీ, ఇక్కడ డ్రైనేజీల సమస్య కానీ, కొన్ని వీధి స్తంభాలకు లైట్లు, కొన్ని చిన్న సమస్యలు వాటి దృష్టికి తీసుకుపోతాము. అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. చిన్నశంకరపేట మండలం నుంచి ఇక్కడ టీం వచ్చినాము. ఇక్కడ సర్వే చేస్తున్నాం, ఇంటింటి సర్వే నిర్వహించి వాళ్ళ సమస్యలను మేము నోట్ చేసుకుని ఎమ్మెల్యే గారి దృష్టికి, మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టికి తీసుకుపోతున్నాము. దీనితోనే ఇక్కడ 27వ వార్డులోని ప్రజలందరి సమస్యలు తీర్చాలని మేము భావిస్తున్నాము. ఈ ప్రజలందరూ కూడా మేము మళ్ళొక్కసారి చేతులు జోడించి నిర్వహించుకుంటున్నాము. ఈ జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు పైన ఓటేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తే మెదక్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ యొక్క మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకుంటే మెదక్ను భారీ ఎత్తున మనం అభివృద్ధి చేసుకోవచ్చు. గతంలో కూడా మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు గారు దాదాపు 100 కోట్ల రూపాయలు మనకి మెదక్ చర్చికి కానీ, ఇప్పుడు ఏడుపాయల దేవస్థానం కానీ ఈ మెదక్ పట్టణంలోని అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుందని మరొకసారి మీకు అందరికీ చేతులు జోడించి నమస్కరించి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుపట్టి ఓటు చేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్ పార్టీ.